ప్రైజ్ లార్డ్ ఎవ్రీవన్. మార్కు సువార్త 2వ అధ్యాయము 5వ వచనంలో యేసు వారి విశ్వాసమును చూసి, కుమారుడా నీ పాపములు క్షమించబడి ఉన్నవి అని పక్షవాయువు గల వానితో చెప్పెను అని చెప్పి వ్రాయబడిందండి. ఇక్కడ పక్షవాయువు గల వాని విశ్వాసం కాదు, కానీ అతని స్నేహితుల విశ్వాసం వల్ల అతడు రక్షించబడ్డాడు, స్వస్థత పొందుకున్నాడండి. ఈరోజు మనకు అలాంటి విశ్వాసం ఉందా? మన విశ్వాసం ద్వారా మన స్నేహితులు, మన కుటుంబ సభ్యులు రక్షించబడుతున్నారా అండి? మనము ఇదే అధ్యాయంలో మొదట్లో చూసినట్టయితే కొందరు స్నేహితులు వారి పక్షవాయువు గల స్నేహితుడిని యేసు ప్రభు స్వస్థపరచగలడని చెప్పి నమ్మారండి. ఆ నమ్మకంతోనే ఎలాగైనా అతన్ని యేసు ప్రభు యొద్దకు తీసుకువెళ్ళాలని చెప్పి తీసుకుని వెళ్ళారు. ఆ ఇంటికి వెళ్ళాక అక్కడ ఆ ఇంట్లో అనేకులు ఉండడం చూసిన వారి ఆసక్తి తగ్గిపోలేదు, కానీ ఎలాగైనా ప్రభు యొద్దకు తీసుకువెళ్ళాలని చెప్పి ఇంటి పైకప్పు యొద్దకు వెళ్ళి ఆ పైకప్పు కూడా తీయడానికి ప్రయత్నించారండి. అంటే నష్టపరిహారం కూడా చెల్లించడానికి వాళ్ళు సిద్ధపడ్డారు. వారి ఆసక్తి, వారి పట్టుదల నష్టమైన పర్లేదు చెల్లించాలనే వారి స్వభావము, వారి విశ్వాసము ఆ పక్షవాయువు గల వారిని ప్రభువు స్వస్థపరచడానికి, రక్షించడానికి సహాయం చేసిందండి. ఈరోజు అలాంటి విశ్వాసము మనం కలిగి ఉన్నామా లేదా అనేది మనల్ని మనం ఒకసారి పరీక్షించుకోవాలండి. ఆ పక్షవాయువు గల వాని స్నేహితుల వలె మనం కూడా అలాంటి విశ్వాసము కలిగి అనేకులను ప్రభు యొద్దకు తీసుకొచ్చే వారిగా మనం జీవించాలి. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయును గాక. ఆమేన్. హల్లెలూయా.